మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరి వచ్చినటువంటి కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సహోదరులు స్వామి గారి ప్రారంభ ప్రార్థనతో ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా వచ్చిన మీ అందరికీ యేసుప్రభు నామములో వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే పరలోకన తండ్రి, దయగల ప్రభువ, మీకు నుండి మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయన ఇదిగో నిన్న ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు కాసి కాపాడి మీరు ఒక్కసారి మరుగుపరిచి నాయన రాత్రి అంతా మంచి నిద్రనిచ్చి పగటిపూట మెలకు దయచేసి మీరు ఇచ్చిన ఆయుష్కాలం ఒకరోజు తగ్గిపోయినప్పుడు కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని నాయన ఇదిగో ఈ లేఖనేమి చెబుతున్న దాని మీద నాయన కూడి ఉన్నాం తండ్రి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి దేవా. మీకు స్తుతులు స్తోత్రము తండ్రి. ఈ రోజు నాయన లేఖనం మేము చెప్తున్న జ్ఞాన కొడుకులు మేము అందరం కూడుకొని ఉన్నాం తండ్రి. మీ వాక్యం మా హృదయంలో ఫలించేలాగా దీవించి ఆస్వాదించండి దేవా. ఆదించేంతవరకు మీరు ఉండి కార్యం జరిపించండి. అలాగే ఈ కార్యక్రమం అంతా నిర్వహించిన రవిని దీవించి ఆస్వాదించండి. మీ సేవకులు చెప్పిన వాక్యం మా హృదయంలో ఫలించేలాగా దీవించి ఆస్వాదించండి. అలాగే నైనా పాటలు పాడిన వారికి మంచి గాత్రం అనుగ్రహించండి. వాక్యం చదివిన వారికి కూడా మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆదించేంతవరకు మీరు ఉండి కార్యం జరిపించండి. ఘనతా మహిమ మీకే కలగమని యేసు ప్రభు నామములో మిక్కిలిగా అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు స్వామి గారికి వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మొదటి పాటగా సహోదరులు సుబ్రహ్మణ్యం గారు పాడతారు. రెండవ పాటగా సహోదరులు లాలయ్య గారు పాడి దేవుని నామమును ఘనపరచవలసిందిగా మహింపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన మరొకసారి మళ్ళీ స్తుతించుకుని కీర్తించుకుని ఆయన నామాన్ని గణపరుచుకునే గొప్ప భాగ్యాన్ని ఆ మహాదేవుడు మనకి ఇచ్చినందుకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఏ రీతి స్తుతియంతునో, ఏ రీతి కీర్తింతునో, ఏ రీతి స్తుతియంతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతియంతునో, ఏ రీతి సేవింతునో, వెదకి నన్నిల చేరితివి, వెంబడించగా పిలిచితివి, వెదకి నన్నిల చేరితివి, వెంబడించగా పిలిచితివి, పాత బ్రతుకును మార్చితివి, దైవసుతిని గజేసితివి,
పాత బ్రతుకును మార్చితివి, దైవసుతినిగా చేర్చితివి. నా ప్రాణనాథుడ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతియంతునో, ఏ రీతి సేవింతునో, మహిమ నగరిని విడిచితివి, మంటి దేహము దాల్చితివి. మహిమ నగరిని విడిచితివి, మంటి దేహము దాల్చితివి. సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి. సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి. నా ప్రాణనాథుడ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతియంతునో, ఏ రీతి సేవింతునో, ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతివి నా ప్రభువా. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతివి నా ప్రభువా. ఎన్న తరమా నీ ప్రేమ, సన్నుతించుము నా దేవా. ఎన్న తరమా నీ ప్రేమ, సన్నుతించుము నా దేవా. నా ప్రాణనాథుడ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతియంతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా. తీరము దాటిన వాడా నాదు గలలీయుడా. నా ప్రాణనాథుడ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. నా ప్రాణనాథుడ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతియంతునో, ఏ రీతి సేవింతునో. అందరికీ వందనాలండి. హలో బాబు, ఎవరు తర్వాత కారణం పాట పడలేదు? గారు నేనేనా? మీరే. నేను బయటికి వెళ్ళానయ్యా, అందుకు వినలేదు. పాడండి. క్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, తండ్రి అయిన దేవుని మహిమార్థమై పాట పాడుకుందాం.
చాలునయ్య నీ కృపా ఈ జీవితానికి, చాలునయ్య నీ కృపా ఈ జీవితానికి. సాగిపోదు మెస్సయ్యా సాగరాలు ఎదురైనా, చాలునయ్య నీ కృపా ఈ జీవితానికి. మేఘాలలోన మెరుపుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు. మేఘాలలోన మెరుపుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు. సాగలేని జీవిత సమరంలో, సాగలేని జీవిత సమరంలో వేగమే దూతనంపి దాపుగా నిలిపావు. వేగమే దూతనంపి తాపుగా నిలిపావు. చాలునయ్య నీ కృపా ఈ జీవితానికి. సాగిపోదు మెస్సయ్యా సాగరా ఎదురైనా, చాలునయ్య నీ కృపా ఈ జీవితానికి. మొలిపించినావు పృథ్వీల పొదలు, మొలిపించినావు. ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు, ప్రతి నరుని జీవితాన ముళ్ళుంచినావు. ఎరుకగా ప్రభువుకి ముళ్ళ కిరీటమా, ఎరుకగా ప్రభువుకి ముళ్ళ కిరీటమా. లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా, నీ కృప ముళ్ళకు వేరుగా. చాలునయ్య నీ కృప ఈ జీవితానికి. సాగిపోదు మెస్సయ్యా సారాలు ఎదురైనా, చాలునయ్య నీ కృప ఈ జీవితానికి. వందనాలయ్యా. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప ప్రత్యేకంగా మీకు వందనములు తెలియజేస్తున్నాము సహోదరులు ఇరువురికి కూడా. ఈ సమయంలో మనం వాక్య భాగాన్ని చదువుకున్నాము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయాన్ని ఈరోజు వాక్య పట్టణ భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు నతానియేలు గారు ఈ యొక్క 18వ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి సోదరులకు సోదరులకు శుభాభివందనలు, డ్రైవర్ ప్రత్యేకమైనటువంటి వందనాలు. 18వ అధ్యాయం చదువుకుందాం మొదటి నుంచి. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయుల అందరికీ
ఇశ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దు గాని, జనుల వలన అనగా ఎద్దు గాని, గొర్రె గాని, మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినది ఏదనగా కుడి జబ్బను, 2 దవడలను పొట్టను యాజకునికి ఇయ్యవలెను. నీ ధ్యానములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోనూ అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని ఉన్నాడు. ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపు వారు చేయునట్టు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరుల వలె వంతు అనుభవింపవలెను. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదె గానినైనను మేఘ శకునములను గాని సర్పశకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికుని నైనను ఇంద్రజాలకుని నైనను కర్ణ పిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థ పరుడవై ఉండవలెను. నీవు స్వాధీన పరచుకొనబోవు జనములు మేఘశకనములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. ఈ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చేయనీయడు. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవక్తి అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పును ఇతర దేవతల నామమున చెప్పును, ఆ ప్రవక్తను చావవలెను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకునిన ఎడల ప్రవక్త యెహోవా నామం చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను గనుక దానికి భయపడవద్దు. అందరికీ వందనాలు.
ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులు నతానీయులు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము ప్రధానముగా లేవీల హక్కుల గురించి, యాజకుల బాధ్యతల గురించి మరియు ప్రవక్తల గురించి తెలియజేస్తూ ఉంది. ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈ అధ్యాయంలో ముఖ్యాంశాలు ఇంత మనం అనుకున్నట్లుగా యాజకులు మరియు లేవీల భాగం గురించి, అపవిత్ర ఆచారాలపైన హెచ్చరికల గురించి, మోషే లాంటి ప్రవక్త వాగ్దానం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. 1 నుంచి 8 దాకా చూస్తున్నప్పుడు యాజకులు మరియు లేవీల భాగము. లేవీలు ఇతర గోత్రముల్లాగా భూమి వారసత్వము దేవుడే వారికి వారసత్వం లేదు. దేవుడే వారికి భాగముగా వారు ప్రజల నుండి వచ్చిన బలుల ద్వారా జీవిస్తారు. అంటే ప్రజల ద్వారా వచ్చిన బలులలో మొదటి పండ్లు, పంటలో భాగాలు ఇవి ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఇస్తూ ఉంటారో దానిని బట్టి లేవీలు బ్రతకడానికి, వారి జీవనోపోషణానికి ఉంటుంది. దీంట్లో ఆధ్యాత్మిక అర్థం ఏమిటి అంటే, దేవుని సేవ చేసేవారు దేవునిపై ఆధారపడాలి. సేవకుల పోషణ, సేవకుల స్థితిగతులు సంఘ బాధ్యతగా కూడా మనం గుర్తెరగాలి. అయితే ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితంలో మన దగ్గర ఉద్యోగం లేకపోయినా, మన దగ్గర డబ్బులు లేకపోయినా, మనకి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా దేవుడు ఉంటే సరిపోతుంది. దేవుని కోల్పోయేవారుగా కాకుండా దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా మనము ఉండగలగాలని ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే 1వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు దేవుడికి ఇవ్వవలసిన భాగము అంటే అర్థం ఏమిటి అంటే, చెలెక్యు అనే పదం ఉంది. అంటే మన అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం షేర్. ఇది కేవలం భౌతికంగా కాదు కానీ జీవితం మొత్తం ఆధారపడే మూలం. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రజలు దేవునికి షేర్ ఇవ్వాలి. దేవుడే నా జీవితంలో ఒక ప్రధాన భాగమని ఆ యొక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడైనా చూడండి,
మనది అని అనుకున్న పెళ్ళిలో మనము కష్టపడుతూ ఉంటాం. మనది అనుకున్న కార్యక్రమాల్లో మనం డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం. మనది కాదు అని అనుకున్నప్పుడు అక్కడ గెస్ట్ అతిథి రోల్గా ఉంటూ ఉంటాం. కాబట్టి అందుకే దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మనము భాగం ఇవ్వడము అంటే ఏమిటి అంటే, మన పాత్ర చాలా ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చే నీవే కానీ నేనే కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు ఇటువంటి మనసు ఉండి, ఇటువంటి ఆలోచనలు ఉండి ఆ బలులను అర్పించడము అనేది మంచిది అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. తదుపరి విషయం ఏమిటి అంటే 9-14 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అపవిత్ర ఆచారాలపై హెచ్చరిక. ఏంటి అపవిత్రమైనవి అంటే, దేవుడు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. 9వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హే కృత్యములను నువ్వు చేయ నేర్చుకొనకూడదు. అంటే నలుగురు పోతున్న చెడ్డ కార్యాలను నలుగురు చేస్తున్న చెడ్డ కార్యాలను మనము నేర్చుకోకూడదు. ఏమిటి అవి అంటే కింద చెప్తూ ఉన్నాడు. పిల్లలను అగ్నిగుండాలు దాటించడము, సోదిగానినైనను అనగా జ్యోతిష్యమునైనను, శకునములనైనను, మంత్రగాలను, మాయ చేసేవాళ్ళను, మృతులతో మాట్లాడడము, ఇటువంటి కార్యాలను మనం ఏం చేయాలంటే అవి దేవునికి అసహ్యమైన కార్యాలు. కాబట్టి మనం ఎన్నడూ కూడా ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు అని పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చాలా క్లియర్గా తెలియజేశాడు. దేవుని ప్రజల భవిష్యత్తు తెలుసుకోవడానికి కాదు, దేవునిపై నమ్మకం పెట్టుకుని జీవించడము అనేది నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ జీవితంలో జ్యోతిష్యాలు, రాశి ఫలాలు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. మీరు చూస్తున్నప్పుడు సౌలు కూడా తన జీవితంలో చనిపోయిన సమూయేలుతో మాట్లాడడానికి తెగించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది దేవుడు ఇష్టపడని కార్యక్రమం. ఈరోజు నిజముగానే నీ జీవితంలో నీవు ఎలా ఉంటూ ఉన్నావు? నీ సరదా కోసమో, నీ సంతోషం కోసమో ప్రవర్తించకుండా, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించకుండా, దేవుని చిత్తమును తెలుసుకుని జీవించే క్రైస్తవుడుగా ఉన్నావా? లేదు నీ సరదా సంతోషాలతో నీ జీవితాలను కొనసాగిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. తదుపరి విషయము 15-19 వచనాలను మనం చూస్తూ ఉంటాం. అయితే రే సహోదరులారా, దేవుడు ఇందాక వీటిని అసహించుకుంటాడు అని మనం చదువుకున్నాం కదా. ఈ యొక్క పదము చాలా బలమైన పదము. దేవునికి అసహ్యము అంటే
దేవుడు పూర్తిగా దానిని ఇష్టపడడు, కుసినంత కూడా ఇష్టపడడు. అయితే ఈరోజు నీ జీవితంలో నీ ఇష్టాల కన్నా దేవుడి ఇష్టాలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగినట్లయితే, దాని మీద దృష్టి పెట్టగలిగినట్లయితే నీ జీవితానికి మేలుకరంగా ఉంటుంది. 15 నుంచి 22 వచనాల దాకా చూస్తూ ఉన్నప్పుడు మోషే లాంటి ప్రవక్త వాగ్దానము అని ఉంది. దేవుడు చెప్పాడు, నీ సహోదరులో నుండి నీ వంటి ప్రవర్తనను లేపుతాను అనే విషయాన్ని కూడా తెలియజేశాడు. అంటే మోషేని మరియు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విషయాన్ని దేవుడు తెలియజేశాడు. ఇది ఒక గొప్ప మెస్సయ ప్రవచనం. మోషే ఇశ్రాయేలు ప్రజలకి మధ్యవర్తిగా ఉంటే, ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తగా ఉంటే, ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఉంటే, యేసు పరిపూర్ణమైన మధ్యవర్తిగాను కృపా సత్యాలను ఇస్తూ నూతన నిబంధనను స్థిరపరిచేవాడిగాను సమస్త ప్రపంచానికి రక్షకుడుగాను ఆయన అయితే ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి. అసలు మన జీవితంలో నిజమైన ప్రవర్తన మనం ఎలా గుర్తించాలి? ఎందుకంటే సమాజంలో చూస్తూ ఉన్నప్పుడు చాలామంది వాక్యాలు చెప్తున్నారు, చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అందరూ నిజమైన ప్రవక్తలేనా? అందరూ నిజమైన దేవుని బోధకులేనా? అందరూ నిజమైన క్రైస్తవులేనా? అంటే క్రైస్తవుడు అనేవాడు తన జీవితాన్ని దేవునికి అనుకూలంగా మారుస్తాడు. తన మాటలను, తన ప్రవర్తనను ఆధీనం పెట్టుకుంటాడు. ఎవరైతే నేను ఆధీనం పెట్టుకోలేకపోతున్నానో అని అంటారో అప్పుడు మనకు అర్థమైపోతుంది వీరు క్రైస్తవ జీవితాలలో లేరు అని. అలాగే నిజమైన ప్రవర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రవక్త మాట నిజం కాకపోతే అతడు దేవుని నుంచి వచ్చినవాడు కాదు. నిజమైన ప్రవక్త దేవుని నామంలో మాట్లాడాలి, చెప్పింది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అధ్యాయంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలు: దేవుడు కృప మనకు సరిపోతుంది. అపవిత్ర ఆచారాల నుండి పూర్తిగా దూరంగా ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రవక్త యేసుక్రీస్తు, అతను నిజమైన ప్రవక్త. సత్యము మరియు అబద్ధాన్ని గుర్తించే జ్ఞానము నీవు కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒక శక్తివంతమైన ప్రార్థన విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు మన జీవితంలో మనము కూడా లేవీలు, యాజకులు దేవుని మీద ఎలా ఆధారపడి ఉన్నారో మనం కూడా ఆధారపడాలని దేవునికి ప్రార్థన చేయాలి. రెండవది, మనలో ఏవైతే దేవునికి అసహ్యకరమైనవి, అపవిత్రమైనవి, మన హృదయంలో ఏవి చోటు చేసుకున్నాయో ముందు వాటిని మనము గుర్తెరిగి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. 3, యేసు మాటను వినే హృదయాన్ని మనకి కావాలి అని దేవునికి ప్రార్థన చేసుకోవాలి. సత్యము, అసత్యము దానిని వివేకంగా గ్రహించగలిగేవారుగా ఉండడానికి మనము ప్రార్థన అయితే చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రార్థన చాలా అవసరమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం
ఇదంతా ఎప్పుడు చేయగలము అంటే 13వ వచనంలో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడై ఉండవలెను. ఒక వ్యక్తి ఎప్పుడు యథార్థపరుడుగా ఉండగలడు, దేవుని మీద ఆధారపడగలడు, వారిలో పాపాన్ని తీసివేసుకోగలడు, వారికి అనుగ్రహింపబడిన ప్రవక్త యొక్క మాటలకు లోబడగలడు. కాబట్టి యథార్థపరుడు అంటే పరిశుద్ధుడు లేదా సంపూర్ణుడు అని తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు నీ ఫుల్ సరౌండర్, నీ పూర్తి హోల్ హార్ట్ దేవుని దగ్గరే ఉందా, లేదా కొంత అది నీ పాపములతో నిండి ఉందా? ఒకసారి ఆలోచన చేసుకుని నీ పూర్తి హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవుని నుంచి వచ్చే దీవెనలు మీరందరూ పొందగలరని విశ్వసిస్తూ, బోధించడం ఎంత ప్రాధాన్యమైన విషయమో, గ్రహించడం ఎంత ప్రాధాన్యమైన విషయమో, వీటన్నిటికంటే అనుసరించి జీవించడము చాలా ప్రాధాన్యమైన విషయం. చాలామంది వినడానికి ఇష్టపడతారు, బోధించడానికి ఇష్టపడతారు, కానీ నేను ఎందుకు ఈరోజు చెప్పిన వాక్యానుసారంగా ప్రవర్తించలేకపోయాను, ఇలా నేను బ్రతకాలి కదా అని ఇష్టంగా దేవుని వాక్యానుసారంగా బ్రతికేవారు చాలా అరుదుగా ఉన్నారు. కాబట్టి దేవుడి విషయంలో యథార్థపరుడిగా ఉండాలని తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క 18వ అధ్యాయం అంతటిని కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు చాలా చక్కటి విషయాలను నేర్పించారు. దేవునికి ఇచ్చే భాగమును ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి హేయమైనటువంటి కార్యాలు చేయకూడదు, ఆయన అసహ్యించుకుంటాడు. కాబట్టి మన ఇష్టాలను కాక దేవుని చిత్తానికి మనం విధేయత చూపించాలి. యేసు నేడు పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తూ తెలియజేసినటువంటి వ్యక్తిగా ఉన్నారు, జరిగించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. కాబట్టి ఆ యేసు వైపు చూస్తూ ఆయనను మనం వెంబడించాలి. సత్యము అసత్యము అనేవి లోకంలో ఉన్నాయి. కాబట్టి సత్యాన్ని గ్రహించేటువంటి వారిగా ఉండి ఆ సత్యాన్ని అనుసరిస్తూ యథార్థపరుడుగా ఉన్నప్పుడు ఆ దేవుడు సంతోషపడతాడు అనేటువంటి విషయాలని సహోదరులు తెలియజేశారు. కాబట్టి మనం వాస్తవాలను గమనించి మన యొక్క జీవితాన్ని ఆ విధంగా అనుసరిస్తూ నడుచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, సహోదరులు యేసుపాదం గారు ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై తదుపరి దేవకర్ణ గారి మెసేజ్ కొరకు ప్రార్థన సహాయం కోరవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన అండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన ఈ దినాన్ని బట్టి స్తుతులు తండ్రి. మరి ఈ దినాన ఉదయకాలం లేఖనం ఏమి చెప్పుచున్నదని ధ్యాన కూడికలో మేము జాయిన్ అయ్యి మా గాత్రముల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచాము. అలాగే మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ద్వితీయోపదేశ కాండంలో ఉన్నటువంటి 18వ అధ్యాయంలో సమాచారాన్ని మా పితరులైనటువంటి ఇశ్రాయేలీయులకి మీరు తెలియజేశారు తండ్రి. వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు అలా దేవుని సేవ చేసే వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు, వారు దేవుని మీదే ఆధారపడాలని, అదే ప్రతి ఒక్కరూ దేవునికి ఇచ్చే భాగం దేవునికి ఇవ్వాలని, అలాగే ఆ దేశంలో వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి దేవతల తట్టు కానీ వారి చేయు హేయమైన కృత్యములు మీరు చేయకూడదని మా పితరులకు హెచ్చరించారు తండ్రి. అలాగే మరి నీకు ఇష్టమైనటువంటి ఆయన రీతిగా మేము నడుచుకోవాలి, మా పితరులు నడుచుకోవాలని వారికి హెచ్చరించారు తండ్రి.
అలాగే మరి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అబద్ధ ప్రవచనాలు చెప్పినప్పుడు ఆ ప్రవచనాలు కూడా నమ్మకూడదు. ఆ ప్రవక్తని దేశం నుంచి వెలేయాలనేటువంటి విషయాలు, అలాగే మీకు ఇష్టం లేని కార్యాలు చేస్తున్నటువంటి అక్కడ శకునగాండ్రు కానీ కర్ణ పిశాచులు నాయన సోది చెప్పేవాళ్ళని ఆ దేశం నుంచి వెలేసేయాలని మీరు నాయన ఖండితంగా చెప్పారు తండ్రి. ఇటు విషయాలు మరి నేటి క్రైస్తవులు అనేటువంటి మాకు కూడా బుద్ధి జ్ఞానాన్ని కలిగించే విధంగా నాయన మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మీ దాసులు మరి దేవకర్ణ గారి ద్వారా నేటి క్రైస్తవులు అనేటువంటి మేము సత్య ఆరాధన ఎలా చేయాలో నేర్చుకునే విషయంలో మరి వ్యర్థమైనటువంటి ఆరాధనలు ఉన్నాయని, విగ్రహారాధన అనేక ఆరాధనలు ఉన్నాయని, అవి దేవునికి ఇష్టము లేని కార్యాలని, వాటిని కాక దేవునికి ఇష్టమైన ఆరాధన చేయాలనేటువంటి విషయాలు మేము నేర్చుకుంటున్నాం తండ్రి. మరి ఈరోజు నాయన మీ పిల్లలమైన మా మధ్యకి మరి ఏ వాక్యాన్ని బోధించాలని సిద్ధపడి మీ దాసులు మా ముందుకు వచ్చి ఉన్నారు. సిద్ధపడినటువంటి ఆ విషయాలను చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో బోధించేటువంటి మంచి సామర్థ్యాన్ని మీ దాసులకి దయచేయమని కోరుకుంటూ, వినుసున్న మేము మరి శ్రద్ధ ఆసక్తిగా వాటిని నేర్చుకుంటానికి మాకును ఆసక్తిని దయచేయమని కోరుకుంటూ, ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో సహోదరులు దేవకర్ణ గారు వారికి ఇవ్వబడినటువంటి సమయమంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యమును మనకు ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మొదటిగా మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యము వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో గడిచిన దినము మనము ఆరాధన గురించి నేర్చుకుంటూ 2 ఆరాధనల గురించి మనము ధ్యానించాము. ఈ 2 ఆరాధనలు మనం పరిశీలించినట్లయితే మరి విల్ వర్షిప్ స్వేచ్ఛారాధన, అలాగే దేవదూతారాధన, ఈ 2 ఆరాధనల గురించి మనము ధ్యానించడం జరిగింది. ఈ 2 ఆరాధనలు మరి నేటి కాలంలో అలాగే ఇంకా మొదటి శతాబ్దపు కాలంలో అవి జరిగినట్లుగా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. కనుక మనము ఈరోజు ఏ ఆరాధనలో ఉన్నాం, అంటే ఎలాగ దేవుని ఆరాధించే స్థితిలో ఉన్నాము అనేది వాక్య వెలుగులో మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ఇక ఈరోజు మనము 8వ ఆరాధన, తెలియబడని ఆరాధన అనే విషయాన్ని మనం దేవుని యొక్క వాక్యము నుండి నేర్చుకుందాం. తెలియబడని ఆరాధన అంటే అన్నోన్ వర్షిప్. ఈ లోకంలో చాలా మంది ఆరాధన చేస్తున్నారు, కానీ అది వారు తెలియకుండానే చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక తెలియకుండా చేసే ఆరాధన చాలా మంది జీవితాల్లో సమయాన్ని, ధనాన్ని వ్యర్థం చేస్తూ ఉంటుంది. అందులో జ్ఞానం ఉండదు, అది చట్టబద్ధమైంది కాదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి.
నేను జనవరి నెలలో ఉదయం 7 గంటలకి ఆరాధనకు వెళ్తున్నప్పుడు కొంతమంది మా వినుకొండ నుండి విజయవాడ వైపు కాలినడకన వెళ్తూ ఉంటారు. మరికొంతమంది వారెక్కడి నుంచి బయలుదేరారో తెలీదు. అంటే వినుకొండ వచ్చినప్పుడు నేను చూస్తాను. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒంటరిగా, అలాగే ఇద్దరేసి, ముగ్గురేసిగా వారు నడిచి వెళ్తూ ఉంటారు. వారు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగుంటారు. అటు విజయవాడ వైపు నుండి ఎక్కడి నుంచి బయలుదేరతారో మనకు తెలీదు. వాళ్ళు ఇటు మా వినుకొండ మీదుగా వెళ్తూ ఉంటారు. ఇలాగా వారు ఎంత దూరం ఎక్కడ బయలుదేరారో తెలీదు. ఎంత దూరం వెళ్తారో కూడా తెలీదు. బహుశా వారి వస్త్రధారణ బట్టి వారు ఎక్కడికో ఆరాధనకు వెళ్తున్నారు అని మాత్రం గ్రహించగలం. కనుక వారు చాలా తక్కువ లగేజీ కలిగి ఉంటారు. చాలా తక్కువగా. అలాగే వారి కాళ్ళకు చెప్పులుండవు. వారు కొందరి చేతిలో కర్ర ఒకటుంటుంది. కొందరి చేతిలో అది కూడా ఉండదు. వారు ఎంత దూరం నడవాలి అనేది వారు వెళ్ళే ప్రాంతాన్ని బట్టి మనం కనుగొనగలం. కాలికి చెప్పులు లేకుండా వందల కిలోమీటర్ల దూరం వారు నడిచి వెళ్తారు. అయితే ఒకటి మాత్రం గ్రహించగలం. వారు ఒక భక్తి కలిగి ఉన్నారని, వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నారని మాత్రం మనం గ్రహించగలం. వారు కాలినడకకు మూలం వారు కలిగి ఉన్న విశ్వాసం, వారి భక్తి అనేది మనము గ్రహించగలం. అంటే వారి శరీరం శ్రమ పెట్టబడుతుంది. వారు ఎంతో సమయాన్ని, వారి యొక్క పని దినాలను, ఆ పని ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రక్కన పెట్టి కేవలం వారు నమ్మిన విశ్వాసం కొరకు వారు ఆ విపరీతమైన శ్రమను కాలినడకతో వందల కిలోమీటర్ల దూరాన్ని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదంతా దేనికోసమంటే వారు ఎవరిని నమ్మారో ఆ దేవుని ఆరాధించడానికి అని మనం సునాయాసంగా గ్రహించవచ్చు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే భక్తి అనేది, దేవుని ఆరాధించుట అనేది బహుశా వారిలో ఎంతమందికి చట్టబద్ధంగా వారికి తెలుసు, ఎంతమంది వారు చేసే ఆరాధన విషయంలో చట్టబద్ధమైన, జ్ఞానయుక్తమైన గ్రహింపు, తెలివి కలిగి అది చేస్తున్నారు అంటే ఆ ప్రశ్నకు సమాధానం బహుశా శూన్యమై ఉండొచ్చు. ఎందుకంటే అందులో చదువుకున్నవారు, చదువు లేనివారు, భక్తి సంబంధమైన శాస్త్ర పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నవారు, లేనివారు ఉండొచ్చు. ఇన్ని రకాల గుంపులు కేవలము వారు నమ్మిన దేవుని ఆరాధించటానికే అంత ప్రయాస కలిగి ఉన్నారు. కనుక మొత్తానికి మనము ఈ ఆరాధనను తెలియబడని ఆరాధన అని మన పరిధిలో, మన కాలంలో, మన కళ్ళ ముందు జరుగుతున్న సంగతులను బట్టి మనము గ్రహించగలం. అయితే అపోస్తులైన పౌలు గారు కూడా ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఆరాధనను అక్కడ కనుగొన్నాడు. ఏమిటి ఆరాధన అంటే 23వ వచనంలో ఈ మాట మనకు కనపడుతుంది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది.
కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, తెలియబడని దేవుడు, తెలియబడని బలిపీఠం, తెలియబడని భక్తి, తెలియబడని ఆరాధన. ఇన్ని విషయాలు ఆయనకు అర్థమయ్యాయి. అంటే ఒక ఒక సామెత ఒకటుంది ఏథెన్స్‌ను గూర్చి. ఏమిటి సామెత అంటే, ఏథెన్స్‌లో మనుషుల మనుషులను కనుగొనుట కంటే విగ్రహాలను కనుగొనుట తేలిక అని. అంటే ఎవరైనా ఒక ఊరు నుండి మరొక ఊరికి అంటే ఏథెన్స్‌కు వెళ్ళి, ఏథెన్స్‌లో అడ్రెస్ కనుక్కోవడానికి ప్రయత్నిస్తే, మనుషుల్ని కనుక్కునే కంటే కూడా ఒక విగ్రహాన్ని కనుక్కోవటం చాలా ఈజీ అవుతుందంట. సులభం అవుతుందంట. అంటే ఏథెన్స్‌లో మనుషుల కంటే కూడా విగ్రహాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అయితే అక్కడ ఈ తెలియబడని బలిపీఠం కట్టి, తెలియబడని దేవునికి ఆరాధన చేయటానికి ఒక పురాణ గాథ అక్కడ ఉండేదంట. ఆ పురాణ గాథ ఏమిటంటే, ఒకసారి ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి లేక కలరా పూర్వకాలంలో వస్తూ ఉండేవి. మన కాలంలో వచ్చిన కరోనా లాగా. ఆ కాలంలో అలా వచ్చినప్పుడు వారందరూ కూడా విచిత్రం ఏంటంటే, జ్ఞానులకు ప్రసిద్ధిగాంచినది ఏథెన్సు. ఎవరైనా సరే నువ్వెక్కడ చదువుకున్నావంటే, నేను ఏథెన్స్‌లో చదువుకున్నానంటే, ఆ మాట అతని నోటి నుండి వచ్చిన దగ్గర నుండి, అతని పట్ల ఎదుటివారి యొక్క వైఖరి వెంటనే మారిపోయిద్దట. మరికొంతమంది అడగకుండానే ఏదో సంభాషణ కల్పించుకొని, తాము ఏథెన్స్‌లో చదువుకున్నాము అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండేవారంట. అంటే ఏథెన్స్‌లో చదువుకున్నామని చెప్పుట ద్వారా వారికి కలిగే గౌరవ మర్యాదలు వారు అలాగ చేయటానికి కారణమవుతుంది. అప్పట్లోనే అంటే మొదటి శతాబ్దంలోనే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక విశ్వవిద్యాలయం అక్కడ ఉండేదంట. ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన తత్వవేత్తలు సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్ లాంటి గొప్ప గొప్ప పండితులకు పుట్టినిల్లు అది. కనుక విచిత్రం ఏమిటంటే, జ్ఞానం ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవటం దురదృష్టం. ఈరోజు మనం ఇలాంటి తెలియబడని ఆరాధన చేసేవారిని చూస్తున్నప్పుడు, వారు పామరులు కాదు. అంటే అక్షర జ్ఞానం లేనివారు కాదు. వారు బాగా చదువుకున్నవారు. మంచి 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 టెక్నికల్ డిగ్రీలు కలిగినవారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అలాగే ఇంకా బీటెక్‌లు, ఎంటెక్‌లు ఇంకా చంద్రుడి మీదకి రాకెట్టు వేయగలిగినంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు. యుద్ధ పరిజ్ఞానం ఉన్నవారు. అణ్వాయుధాలను తయారు చేయగలిగిన వారు. ఇంత జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మనిషి భక్తి దగ్గరకొచ్చేసరికి ఆ భక్తి శాస్త్రబద్ధమైందా? కాదా? ఇక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందేంత జ్ఞానం మనుషులకు ఉన్నా, ఇక్కడికొచ్చేసరికి ఈ జ్ఞానం లేకపోవటం శూన్యం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఇలాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జ్ఞానంతో కూడిన పట్టణంలో పౌలు గారు సంచరిస్తూ ఉన్నప్పుడు, ఆయనకు అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించిన సంఘటన పై వచనాల్లో చూస్తే, అక్కడ అరేయొపగు అనే వేదిక ఒకటి ఉండేది ఏథెన్స్‌లో. ఆ అరేయొపగు అనే వేదిక దగ్గర రకరకాల వ్యక్తులు కూడి అనేక క్రొత్త వింతైన సంగతులను వారు
చర్చిస్తూ ఉండేవారంట. అక్కడున్న అలవాటు ఏంటంటే, ఏదో ఒక కొత్త సంగతి, ఏదో ఒక కొత్త సంగతి వినే విషయంలో, మాట్లాడే విషయంలో వారు ఆలోచన కలిగి ఉంటారంట. ఇది అంటే ప్రతిరోజు వారు జ్ఞానాన్ని నేర్చుకొనటంలో మంచి ఆసక్తి కలిగి ఉన్నారు. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియచేస్తా ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఇక్కడ సువార్తకు లేక దేవుని జ్ఞానానికి ఇక్కడ ఒక పేరు పెట్టబడతా ఉంది. సువార్త ప్రకటనకు వెర్రితనం. ఇది ఎవరికి వెర్రితనము అంటే, నశించుచున్న వారికి వెర్రితనము అని 18వ వచనంలో చెప్పాడు. కనుక మనం చాలా జాగ్రత్తగా గ్రహించినట్లయితే, దేవుని కూర్చిన జ్ఞానయుక్తమైన ఆరాధన మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇక్కడ ఒక చిన్న సూత్రాన్ని పౌలు గారు చెప్పాడు. దేవుని జ్ఞానానుసారముగా, దేవుని జ్ఞానము ప్లస్ అలాగే తన జ్ఞానము అంటే మన జ్ఞానం. దేవుడు మనకు కొద్దో గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ప్రతి సంగతిని వివేచించే జ్ఞానము మన పుట్టుకలోనే దేవుడు పెట్టాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇలాంటి జ్ఞానాన్ని మనము దేవుని జ్ఞానం అంటే, దేవుని జ్ఞానం మనకి ఎలా తెలుస్తుంది? శాస్త్రబద్ధంగా. ఆయన తన శాస్త్రబద్ధమైన జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఈ రెండిటితో మనము పరిశీలన చేసినప్పుడు ఏది సత్యారాధన, ఏది సత్యమైన భక్తి, శాస్త్రబద్ధమైన భక్తి, ప్రామాణికమైన ఆరాధన అనేది మనకు తెలియజేయబడుతుంది. మనము దేవుని జ్ఞానానుసారంగా కాకుండా మానవ జ్ఞానానుసారంగా దేవుని గూర్చి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనుష్యులు కల్పించిన పద్ధతులే మానవ జ్ఞానంలో నుండి వస్తాయి. ఎందుకంటే అది ఒక్కడే ఉంది అక్కడ. మానవ జ్ఞానం ఒక్కటే ఉంది, దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానాన్ని మనము కలిగి దేవుని జ్ఞానానుసారముగా మనము ఆలోచన చేసినప్పుడు, పరిశీలన చేసినప్పుడు ఏది దేవుని జ్ఞానమో, ఏది మానవుని జ్ఞానమో అనేది మనకు బోధపడుతుంది. ఈరోజు భక్తి మార్గాలు లోకంలో అనేకం ఉన్నాయి. అనేక మతాలు ఈ లోకంలో పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏది ఏ భక్తి, ఏ ఆరాధన అనేది శాస్త్రబద్ధమైనది అనేది మనం పరిశీలన చేసినప్పుడు మనకు శాస్త్రబద్ధమైన భక్తి, శాస్త్రబద్ధమైన ఆ జ్ఞానము, శాస్త్రబద్ధమైన ఆ జ్ఞానం నుండి పుట్టుకొచ్చే భక్తి మార్గము లేక ఆరాధన అనేది మనకు చక్కగా బోధపడుతుంది. కనుక ఈరోజు అనేక మంది ఆ యొక్క జ్ఞానాన్ని ఎరగకుండానే వారు ప్రయత్నం చేసి విఫలులైపోయారు. కనుక మనము జాగ్రత్తగా ఆలోచించినప్పుడు పౌలు గారు ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకు ఏథెన్సులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జ్ఞానులకు నిజదేవుని తత్వం బోధపడలేదు అనేది మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ మాట కనపడుతుంది. మనం 18వ వచనం నుండి చదువుకుందాం.
దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నీతి, దుర్నీతి. భక్తి, భక్తిహీనత. నీతి దేవునిది, దుర్నీతి మానవ జ్ఞానం నుండి పుట్టుకొచ్చేది. మానవ జ్ఞానం నుండి పుట్టుకొచ్చేది దుర్నీతి అని మనం ఎలా చెప్పగలం? అంటే అది దేవుని నీతిని అటగిస్తుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దేవుని నీతి చట్టబద్ధమైనది, శాస్త్రబద్ధమైనది. ట్రాఫిక్ రూల్స్ శాస్త్రబద్ధమైనవి, చట్టబద్ధమైనవి. దానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడు దుర్నీతి చేస్తున్నాడు. ఎందుకంటే అతడు చట్టాన్ని, శాస్త్రాన్ని అతిక్రమిస్తున్నాడు. కనుక తద్వారా అతడు దుర్నీతిపరుడవుతున్నాడు. అతడు దుర్నీతిపరుడు అనే సంగతి ఎవరు చెప్తున్నారు? చట్టం చెప్తుంది. అతడు చట్ట వ్యతిరేకమైన దిశలో వెళ్తున్నాడు కాబట్టి అతడు దుర్నీతిపరుడు అనేది చట్టమే అతన్ని తేల్చి చెప్తుంది. ఈరోజు మనం కూడా అంతే. దేవుని నీతిని అడ్డగిస్తూ దేవుని నీతికి వేరుగా మనం చేసే భక్తి, ఆరాధన అంతా కూడా దుర్నీతిపరులుగా మనల్ని తేల్చి చెప్తుంది. ఇది మనం గ్రహించాలి. కనుక ఇక్కడ అంటున్నాడు 19వ వచనంలో ఎందుకు దుర్నీతిపరులు అయ్యారు? ఎందుకు ఆ దుర్నీతిపరుల మీద లేక వారి భక్తిహీనత మీద దేవుని కోపం బయలుపరచబడుతుంది అంటే 19వ వచనంలో అంటున్నాడు, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. విశదం అంటే ఏంటి? ఇక్కడ అంటాడు గాడ్ ఈజ్ మేనిఫెస్ట్ ఇన్ దెమ్ అంటాడు. అంటే దేవుడు ప్రత్యక్షపరిచాడు. విశదమవటం అంటే ప్రత్యక్షపరిచాడు. కీర్తనకాడు అంటాడు 19వ కీర్తన మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఎంత అద్భుతం! నేను ఈ కీర్తన చదువుతూ ఉన్నప్పుడు అక్షరార్థంగా అక్కడ ఉన్న సంగతులను చూస్తూ ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే అర్థం చేసుకునేవాడిని. కానీ ఒకసారి నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను. అందరూ అందులో కేరింతలు కొడుతున్నారు, పరుగులు తీస్తున్నారు, ఈత కొడుతున్నారు. వాళ్ళ సంతోషాన్ని అక్కడ అనుభవిస్తున్నారు. నేను అక్కడ ఒడ్డున కూర్చొని ఆ సముద్రం, అంతులేని ఆ సముద్రం, అవతలి ఒడ్డు కనిపించని ఆ సముద్రం, కంటికి కనుచూపు మేరలో కూడా నీరు మాత్రమే ఉన్న ఆ సముద్రం, ఆ యొక్క అలలు అవి ఎగిసిపడే విధానం, అది నా దాకా వచ్చి మరలా వెనక్కిపోతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం వస్తూ ఉండేది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ దేవుడు చెప్తాడు, సముద్రము దాని దాటలేకుండానట్లు దాని తరంగములెంత ఎగసిపడినను ఇక్కడకే నీ సరిహద్దు, దీన్ని దాటి రాకూడదని దేవుడు నియమించిన ఆజ్ఞను అది జ్ఞాపకం చేసుకుని ఒడ్డుకొస్తుంది, ఒడ్డును తాకుతుంది, మరలా వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రియమైన వారలారా, ఎన్ని కిలోమీటర్ల దూరం నుండో ఉన్న ఆ నీరు ఆ ఒడ్డును ఎందుకు దాటి రాలేకపోతుంది? మనం ఆలోచించాలి. అతి తక్కువ నీటిని కాలువలో బంధించాలని ప్రయత్నిస్తున్నప్పుడు దానికి 2 వైపులా కట్టలు వేస్తాం. ప్రాజెక్టులకు ఆనకట్టలు వేస్తాం. ఒక ఊర్లో చిన్న చెరువు ఉంటే దాని చుట్టూ కూడా కట్ట వేస్తాం. ఇంత 4 వైపులా దానికి కట్టలతో బంధించితే గాని దానిని మనం నిలపలేము. అలాంటి దానికి ఇంత విశాలమైన సమృద్ధికరమైన నీటికి ఏ కట్ట లేకుండా దేవుడు ఇసుకతో దానిని సరిహద్దుగా నియమించాడట. అది చూస్తున్నప్పుడు ఎంత ఆశ్చర్యం! అసలు దేవుడు ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, ఎంత జ్ఞానవంతుడు! ఏ మనిషి కూడా నీటిని ఇసుకతో నిలపలేడు. కానీ దేవుడు ఇసుకతో కట్ట వేశాడు. ఎంత అద్భుతమైన విషయం! చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక అది చూస్తూ ఉన్నప్పుడు
దేవుని గురించి ఏంటి, దేవుడు ఎంత శక్తివంతుడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత బలవంతుడు. ఆకాశం మాట్లాడుతుంది, సముద్రం మాట్లాడుతుంది. ఒక చిన్న విగ్రహము ఎలా సముద్రాన్ని చేయగలుగుతుంది, ఒక చిన్న విగ్రహము ఎలా ఆ యొక్క ఆకాశాన్ని, అందులో ఉన్న అంతరిక్షాన్ని, అందులో ఉన్న ఆ నక్షత్ర రాశులను, గ్రహాలను, సూర్య చంద్ర నక్షత్రాలను, ఉపగ్రహాలను, అలాగే అవన్నీ ఏకకక్షలో క్రమం తప్పకుండా తిరగటానికి అదంతా ఎలా సాధ్యమైంది? దీని వెనక మహత్తరమైన శక్తి, మహాశక్తి ఉంది అన్న సంగతి మనుషులు గ్రహించలేక ఆ మహాశక్తి ఒక చిన్న విగ్రహం అని భ్రమిస్తూ ఉన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమైనాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, ఆయన నిత్యశక్తి, ఆయన నిరంతర శక్తివంతుడు. ఆయన లక్షణాలు మనం అదృశ్యంలో కనుగొనగలం. దృశ్యమైన లక్షణాలు ఆయనకు లేవు. ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. దేవుడు తన యొక్క గుణలక్షణాల మేనిఫెస్టేషన్ అనేది సృష్టి కార్యములో, సృష్టి చేయబడిన ఆ వస్తువుల ద్వారా ఆయన మేనిఫెస్ట్ చేస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు. చూడండి, ఇదిగో ఈ సృష్టిని చూడండి, నేనేంటో మీకు తెలుస్తాను. రెండవది, మనిషి నిన్ను గురించి నువ్వు ఆలోచించితే విభిన్నమైన ఈ సృష్టి అంతటిలో కూడా అత్యున్నతమైన గొప్ప సృష్టి నీవే. నిన్ను నీవు ఆలోచించుకుంటే నేనేంటో తెలుస్తాను, నా శక్తి ఏంటో, నా జ్ఞానం ఏంటో తెలుస్తుంది అని దేవుడు తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించుకున్నాడు. కనుక మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈ ఏజెన్స్లో ఉన్నవారు పామరులు కాదు. అది ఇక్కడ చాలా బాధాకరమైన విషయం. వీరు పామరులు కాదు, వీరు జ్ఞానవంతులు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జ్ఞానవంతులు. ప్రతిరోజు కూడా జ్ఞాన పరిశోధన చేసేవాళ్ళు వాళ్ళు. కానీ అక్కడ ఒకటి శూన్యమైంది. ఏమిటంటే దేవుని జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి వారి జ్ఞానాన్ని మాత్రమే వారక్కడ ప్రదర్శించటం, వారి జ్ఞానం పైనే ఆధారపడటం వారికి ఒక తప్పు ఆలోచన తీసుకొచ్చింది. ఆ తప్పు ఆలోచన ఏమిటి అంటే, తెలియబడని దేవుడు ఎవరో ఉన్నారు. మనం ఇంత భక్తిగా ఇన్ని బలిపీఠాలు కట్టి ప్రతిరోజు ఇన్ని బలిపీఠాలకు ఆరాధన చేస్తూ ఉంటే మన మీదికి ఏదో ఒక దేవుని కోపం వచ్చి, ఈ కలరా వచ్చి ఈ పట్టణంలో అనేకులు నశించిపోయారు. కనుక దేవతలు అదృశ్య రూపంలో సంచరిస్తూ ఉంటారు. వారు వచ్చినప్పుడు మనకు తెలియబడని దేవత ఎవరో ఉన్నారు, దేవుడు ఎవరో ఉన్నారు. ఆయనకు కోపం వచ్చింది. ఇన్ని బలిపీఠాలు కట్టారు, నాకు కట్టలేదు. ఇంతమందికి ఆరాధన చేస్తున్నారు, నాకు ఆరాధన చేయటం లేదు. కాబట్టి వీళ్ళని నాశనం చేయాలనుకొని తెగులు రప్పించాడు. కనుక ఆయన ఎవరో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేద్దాం, అక్కడ తెలియబడని దేవుడు అని ఒక బోర్డు పెడదాం, దానికి ఒక బలిపీఠం కడదాం. అందరి దేవతలకు లేక అన్ని బలిపీఠాలకు ఎలా బలి అర్పిస్తున్నామో అలాగే బలి అర్పిద్దాం అని వారిలో ఒకడు సూచన ఇచ్చాడంట. ఇది ఒక పురాణ గాథ. దీని ప్రకారం వాళ్ళు ఇక తెలియబడకుండా మిగిలిపోయిన దేవుడు ఎవరున్నారో ఆయనకి ఇక్కడ చెల్లించే బలులు, అర్పణలు ఆయనకి వెళ్ళిపోతాయి. ఇక ఆ దేవుడు కోపం మన మీదకి రాదు, మనం హ్యాపీగా బ్రతకొచ్చు అని ఒకడు సలహా ఇస్తే, ఆ సలహా మేరకు తెలియబడని దేవుడు అని ఒక బోర్డు పెట్టి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టారు. ఆ బలిపీఠం మీద పెట్టారు తెలియబడని దేవుడు అని. అన్ని బలిపీఠాలకు ఏవేవి చేస్తున్నారో అన్ని ఆ బలిపీఠం దగ్గర చేస్తున్నారు. కనుక వారు జ్ఞానులైనప్పటికీ కూడా తెలియబడని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తెలియబడని ఆరాధనకు రుజువు ఏమిటంటే, దానికి చట్టబద్ధం కాదు అది. రెండవది శాస్త్రబద్ధం కాదు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా ఆరాధన చేస్తున్నాం. నువ్వు ఒక క్రైస్తవుడిగా
నీవు చేసే ఆరాధన శాస్త్రబద్ధమైనదా, చట్టబద్ధమైనదా, అది దేవుని జ్ఞానానికి అది మ్యాచ్ అవుతుందా, సరితూగుతుందా, సరిపోల్చబడుతుందా, ఇది మనం ఆలోచించాలి. నేటికి క్రైస్తవ్యంలో తెలియబడని ఆరాధనలు అనేకం జరగటం చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడైతే ఆరాధనలు బహుళత్వాన్ని అంటే అనేకాన్ని సంతరించుకున్నాయో, అప్పుడు అందులో ఒకటే తెలిసిన ఆరాధన, శాస్త్రబద్ధమైనది, దేవుడు చెప్పింది, సాంకేతికపరమైంది, శాస్త్రబద్ధమైంది, చట్టబద్ధమైంది. కానీ మిగిలినవన్నీ కూడా ఏమైపోయినాయి అంటే తెలియబడని ఆరాధనలు అయిపోయాయి. ఈరోజు క్రైస్తవ్యంలో రకరకాల ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాం. ఆరాధనలో అనేక పద్ధతులు మనం చూస్తున్నాం. ఆరాధనలో అల్లరి చేసేవారు, కేకలు వేసేవారు, గంతులు వేసేవారు. ఈరోజు ఆరాధన భలే జరిగిందండి అని చెప్పుకుంటున్నారు. మీరు చూడండి, అతని పేరు నాకు తెలీదు, కానీ యూట్యూబ్‌లో నేను అది చూశాను. ఒక చిన్న షార్ట్ రీలు చూశాను. ఆ షార్ట్ రీల్‌లో ఏముందంటే, ఆ వేదిక మీద ఉన్న ఆ యవనస్తుడు, అతడు పాట పాడుతూ మనం దేవుని ఆరాధించాలి, అందరూ లేచి నిలబడండి అని చెప్పినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. పాట పాడుతూ ఉన్నాడు. వాయిద్యాలు బాగా వాయిస్తూ ఉన్నారు. ఆ సమయంలో అతను నాట్యం చేయటం మొదలుపెట్టాడు. ఆ కింద ఉన్న అందులో 75% యవనస్తులే ఉన్నారు. ఆ యవనస్తులు లేచి వారు కూడా అందులో స్త్రీలు, ఆడపిల్లలు వారి ఒంటి మీద ఉన్న చున్నీలు తీసి గాల్లో గిరా గిరా తిప్పుతున్నారు. తిప్పుతూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. చూడండి, ఈ ఈ ఈ వింత అంటే సడెన్‌గా ఆ యొక్క ఆరాధన ఎటువైపు వెళ్ళిపోయిందో చూడండి. అందులో యవనస్తులైన మగపిల్లలున్నారు, ఆడపిల్లలున్నారు. వారందరూ కేరింతలు కొడుతున్నారు. వారందరూ గంతులు వేస్తూ ఉన్నారు. వారందరూ అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు. ఆరాధన ఎటు నుండి ఎటు వెళ్ళిపోయింది. మనము నిన్నటి దినాన్ని చెప్పుకున్నాం. 1 కొరింథీ పత్రికలో ఒక అద్భుతమైన మాట మనకు దేవుడు రాయించాడు. చూడండి, 14వ అధ్యాయము 33వ వచనంలో ఈ మాట కనపడుతుంది. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. కనుక వారు చేసే ఆరాధన దేవునికే అనుకుంటున్నారు. కానీ వారికి తెలియనిది ఏమిటంటే, తెలియబడని ఆరాధన వారు చేస్తున్నారు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. కనుక తెలియబడని ఆరాధన అనేది కల్పితాన్ని తీసుకొని వస్తుంది. దేవుని జ్ఞానాన్ని ఎదిరిస్తుంది. దేవుని సత్యాన్ని ఎదిరిస్తుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అందులో మానవ కల్పిత పద్ధతులు విపరీతముగా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇవి మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తెలియబడని ఆరాధన ఈరోజు క్రైస్తవయంలో తిరునాళ్ల పేరుతో, జాతరల పేరుతో తెలియబడని ఆరాధన చేస్తూ ఉన్నారు. వాటిలో ఏమి లేదంటే శాస్త్ర పరిజ్ఞానం లేదు. అంటే శాస్త్ర పరిజ్ఞానం అంటే దేవుడు ఇచ్చిన వాక్య జ్ఞానం లేదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. అయినప్పటికీ కూడా ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దురదృష్టం 2000 సంవత్సరాల క్రితము ఏదెనుసులో తెలియబడని ఆరాధన చూసినప్పుడు పౌలు గారి ఆత్మ పరితాపము పట్టలేకపోయిందట. ఎంత బాధకరమైన విషయం మనం ఇక్కడ జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన అది చూసినప్పుడు ఆయన ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. అది ఎంత ఆయన ఆత్మలో ఎంతగా కురింగిపోయారో, ఆయన ఎంతగా బాధపడ్డారో మనకు ఆ మాట తెలియచేస్తూ ఉంది. కనుక ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కానీ ఈరోజు క్రైస్తవులలో ఎవరికి కూడా ఈ యొక్క భారం లేకపోవటం, అంటే అది అతి తక్కువ మందికి కలిగి ఉండటం చాలా
దుఃఖకరమైన పరిస్థితి. కనుక పౌలు గారి ఆత్మ పరితాపము పట్టలేక నాకెందుకులే అని తన దారిని తాను వెళ్లకుండా ఆయన వారితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏదెను సువారులారా, మీరు సమస్త విషయములలో అతిదేవతా భక్తి కలిగి వారై ఉన్నారని కలవారై ఉన్నట్టు నాకు కనపడుచున్నది. కాబట్టి ఆయన వారికి సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 24 వచనానికి వస్తే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అన్నాడు. అక్కడ దేవుళ్ళు అనలేదు. దేవుళ్ళు ఉంటే ఆరాధనలు ఉంటాయి, అంతా బహుళత్వమే కనపడుతుంది. దేవుళ్ళు ఉన్నప్పుడు ఆరాధనలు ఉంటాయి. ఎందుకంటే ఏ దేవునికి ఈ కోరిన ఆరాధన వాళ్ళకి సమర్పించాలి. కానీ పౌలు గారు ఇక్కడ వారికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆయన సమస్తమును నిర్మించిన దేవుడు, తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఇక్కడ ఈరోజు క్రైస్తవ్యం టెంపుల్కి ప్రాధాన్యత తీసుకొచ్చింది, ఆలయానికి ప్రాధాన్యత తీసుకొచ్చింది. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. పౌలు గారు ఒక్క మాటతో వారి విశ్వాసాన్ని నీరుగార్చాడు. వారి విశ్వాసం ఏమిటంటే టెంపుల్, ఆలయం, ఆరాధనా స్థలం. ఆయన హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఈరోజు చాలా మంది యొక్క తెలియపడని ఆరాధనలో ఆలయానికి ప్రాధాన్యతనిస్తారు, స్థలానికి ప్రాధాన్యతనిస్తారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. అసలు అక్కడ దేవుడు ఉన్నాడండి. మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్తే మీరు అనుకున్నది జరిగిద్ది. ఖచ్చితంగా అక్కడ అసలు మీరు వెళ్ళగానే ఆ స్థలములో దేవుడు ఉన్నట్లుగా మీకు అర్థమైపోతుంది. అంతే, మీ మనస్సుకే తెలిసిపోతుంది. మీరు ఎంతకాలం ఇక్కడికి వెళ్తారండి, ఉపయోగం లేదండి అని చాలా మంది ఆలయానికి ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, ఆలయానికి ప్రాధాన్యతనిచ్చేవారు తెలియబడని ఆరాధన చేసేవారు అని గుర్తుపెట్టుకోండి. తెలియబడని ఆరాధనలో ఆలయానికి ప్రాధాన్యత ఉంటుంది, స్థలానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ దేవుడు పాత నిబంధనను రద్దు చేసినప్పుడు ఆలయానికి ప్రాధాన్యతను తీసివేశాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆలయానికి ప్రాధాన్యతను తీసివేసి ఆత్మ సంబంధమైన ఆలయానికి ఆయన ప్రాధాన్యతనిచ్చాడు అనే సంగతి మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఇలా తెలియజేస్తూ ఉంటాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఈ కట్టడం ఏంటి ఆలోచించండి. ఈ దేవాలయం ఏమిటి? జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే రాళ్లతోనూ, అంటే రాయి లేక ఇటుకలు లేక మట్టి లేక ఇంకా వెలగల రాళ్లతో కట్టబడిన ఆలయం సొలొమోను కట్టిన ఆలయం. కానీ ఇప్పుడు క్రీస్తు ప్రభు తానే ఆలయాన్ని కడుతూ ఉన్నాడు. ఆయన కట్టిన ఆలయము ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆ ఆలయాన్ని కట్టినవాడు ఆయనే, కడుతున్నవాడు ఆయనే, ఆ ఆలయానికి మూలరాయి ఆయనే. తానే నిర్మాణకుడుగా, తానే మూలరాయిగా అయ్యుండి నిర్మించిన ఏకైక దేవాలయము ప్రపంచంలో ఏదీ లేదు. అది క్రీస్తే కట్టిన ఆలయం, అది ఆయన యొక్క సంఘం. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆయనే ఆలయాన్ని కడతాడని కొన్ని వందల సంవత్సరాలకు ముందు దేవుడు ఆయనకు దావీదు మహారాజు ప్రవచన రూపంగా తెలియచేశాడు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం, జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును,
అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చూడండి, ఎన్నో విషయాలున్నాయి ఇందులో. అతడు ఆలయాన్ని కట్టేవాడు. అతడు సింహాసనాన్ని ఎక్కి ఏలే పరిపాలకుడు. అతడు ఆలయంలో యాజకత్వం చేసే యాజకుడు. ఇక్కడ చూడండి, ఈయన కట్టేవాడంట. ఆ తర్వాత ఆయన రాజంట, ఏలే రాజంట. ఆయన యాజకత్వం చేసే యాజకుడంట. ఎన్ని విషయాలు కలిగి ఉన్నాయో చూడండి. ఇలాంటి ఒక అపూర్వమైన వ్యక్తి ప్రపంచంలో లేక ఈ లోకం పుట్టిన దగ్గర నుండి ఎవరూ కూడా చూడని వ్యక్తి, ఎవరూ చేయని గొప్ప కార్యాన్ని జరిగించిన వాడు ఈ ఆలయాన్ని కట్టుతూ ఉన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన ఆలయం, ఆత్మ సంబంధమైన మందిరం. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఈ ఆలయములో దేవుడు ఆరాధించబడుతున్నాడు. అది ఏకైక ఆరాధన. ఈ ఆలయము ఒకటే. ఈ ఆలయములో ఆరాధించబడేవాడు కూడా ఒక్కడే. ఈ ఆలయములో జరిగించబడే ఆరాధన కూడా ఒక్కటే. ఆయన వేరు వేరుగా లేడు. ఆయన వేరు వేరు ఆలయాలు కట్టలేదు. ఆయన వేరు వేరు ఆరాధనలు ప్రవేశపెట్టలేదు, ఆజ్ఞాపించలేదు. కనుక దీనికి భిన్నంగా చేసే ఆరాధన తెలియబడని ఆరాధన. ఈరోజు క్రైస్తవ్యంలో అనేక పద్ధతులతో ఆరాధనలు జరుగుతున్నాయి. భిన్నమైన ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తున్నప్పుడు ఆ ఒకే ఒక దేవుడు, ఆ ఒకే ఒక దేవుడు, ఆయన చేసిన సృష్టి, ఆయన నియమించిన ఆరాధన, ఆయన నియమించినది అంతా కూడా ఒకటే అయి ఉంటుంది. విభిన్నమైన ఆరాధనలు ఆయన ఇవ్వడు. విభిన్నమైన శాస్త్రాలు ఆయన ఇవ్వడు. ఆయన ఒకే శాస్త్రాన్ని, చట్టబద్ధమైన శాస్త్రాన్ని, ఆ శాస్త్ర జ్ఞానంతో కలిగి చేసే ఆరాధనను, అలాగే ఆ శాస్త్ర జ్ఞానాన్ని అనుసరించే ప్రజలను ఆయన కలిగి ఉంటాడు. ఆ ప్రజలు ఒకటే, ఆరాధన ఒకటే, ఆలయం ఒకటే, దేవుడు ఒక్కడే, అనగా ఆరాధించబడేవాడు ఒక్కడే. ఈ ఒక్కటై ఉన్న ఆరాధనకు భిన్నమైనది తెలియబడని ఆరాధన. పౌలు గారు అదే వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన గుర్తు చేస్తూ జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు అన్నప్పుడే ఆయన ఏకదేవుడు, అద్వితీయుడు, ద్వితీయము కానివాడు. అద్వితీయుడైన దేవుడు అద్వితీయమైన ఆరాధనే కోరుకుంటాడు. అంటే ఒక్కటై ఉన్న ఆరాధనే కోరుకుంటాడు. తెలిసే ఆరాధన, తెలియని ఆరాధన, ఇలాగా రకరకాల ఆరాధనలు ఆయన కోరడు. ఎందుకంటే ఆరాధన మానవుని హృదయంలో నుండి కాదు, దేవుని వాక్యంలో నుండి రావాలి. దేవుని వాక్యంలో నుండి వచ్చే ఆరాధనను మనుషుడు తన హృదయముతో, తన మనస్సుతో, తన ఆత్మతో దేవునికి వ్యక్తపరచాలి. అంటే దేవుడు ఏ పద్ధతిలో తనను ఆరాధించాలని శాస్త్ర జ్ఞానాన్ని చట్టబద్ధంగా నీ చేతిలో పెట్టాడో దాని ప్రకారం నువ్వు దేవుని ఆరాధించాలి. అది ఏక ఆరాధన. ఎందుకంటే నీకు దాన్ని ఇచ్చిన వాడు ఒక్కడే. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఇశ్రాయేలీలకు ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ఒకే చట్టాన్ని ఇచ్చాడు. దాని పరిమిత కాలం వరకు దేవుడు దాని ద్వారా వారిని ఆరాధించమని దేవుడు కోరాడు. ఆ తర్వాత ఆయన ఆ యొక్క ధర్మాన్ని ఆయన మార్చేశాడు. ఆ శాస్త్రాన్ని మార్చేసి క్రొత్త నిబంధనను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ క్రొత్త నిబంధన ద్వారా ఇప్పుడు మనము దేవుని సన్నిధికి చేరగలుగుతున్నాం. ఆ ఒక్క ఆత్మ ద్వారా దేవుని మనము తెలుసుకోగలుగుతున్నాము, ఆయన యొద్దకు చేరగలుగుతున్నాము, ఆయన్ను ఆరాధించగలుగుతున్నాం. ఈరోజు మనము వాక్యాన్ని పరిశీలిస్తూ ఉండగా ఒక్కడైన దేవునికి విభిన్నమైన ఆరాధనలు ఎలా వచ్చాయి? ఒక్కడైన దేవుడు ఇచ్చిన ఒకే ఒక నిబంధన నుండి విభిన్నమైన ఆరాధన పద్ధతులు ఎలా వచ్చాయి? శాస్త్ర జ్ఞానంతో మనం ఎప్పుడైనా ఆలోచించామా?
శాస్త్రాన్ని దేవుడు నీ చేతిలోనే పెట్టాడు. నువ్వు దాన్ని చదివినప్పుడు ఒక్కడైన దేవుని గూర్చి పౌలు గారు ప్రారంభంలోనే వారి హృదయాలలో దేవుడు ఒక్కడే అనే విషయాన్ని, ఆయన అనేక అద్భుత లక్షణాలు కలిగిన వాడు అనే సత్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే అంటున్నాడు. ఇంకొకడు లేడు మరలా. తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున, అంటే ఆకాశానికి ఒక దేవుడు, భూమికి ఒక దేవుడు లేడు. ఎందుకు తానే అనే మాట, దేవుడు అనే మాట పౌలు గారు ఉపయోగించాడంటే, ఏదెన్సు వారు భూమికి ఒక దేవుడు, నీటికి ఒక దేవుడు, గాలికి ఒక దేవుడు, ఆకాశానికి ఒక దేవుడు, ఇలాగ రకరకాల దేవుళ్ళను సృష్టించుకొని వాటికి బలిపీఠాలు కట్టి వారిని ఆరాధిస్తున్నారు. అందుకని వారి హృదయాలలో ఈ సృష్టి అంతా కూడా ఒకరి చేతనే తయారు చేయబడింది. ఆ సృష్టి అంతటికి కర్త ఒకడే, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనే చేశాడు. తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయముల్లో నివసింపడు. ఆయన వారు అని చెప్పడం వల్ల మళ్ళీ బహుళత్వాన్ని ఎక్కడ తీసుకురాలేదు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను పొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఆయన కూర్చిన స్పృహలోనికి తీసుకొస్తున్నాడు పౌలు గారు. ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు. మరలా 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను, మరలా ఒకడే, మానవుని యొక్క సంతాన ఉత్పత్తికి లేక మానవ జాతి యొక్క విస్తరణకి దేవుడు ఒక్కనే తీసుకొచ్చాడు. ఆయన ఒక్కడే అయి ఉన్నాడు. ఆయన ఒక్కని సృష్టించాడు. ఆ ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనమాయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్తున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి, అంటే ఒక్కడైన దేవుని సంతానమయ్యుండి, ఒక్కడే అయ్యున్న సృష్టికర్త యొక్క సంతానమయ్యుండి, మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. కనుక మానవ జ్ఞానము ఎక్కడ ప్రవేశించిందో 29వ వచనంలో చెప్పబడినవి వచ్చేసాయి. కానీ ఈరోజు మనం గ్రహించితే క్రైస్తవ్యంలో కూడా విగ్రహారాధన, బహుదేవతారాధన లాగా మారిపోయింది. ఆ తర్వాత ఇంకా విగ్రహారాధనను మనం జాగ్రత్తగా తెలియబడని ఆరాధన మనం పరిశీలించినట్లయితే, తెలియబడని ఆరాధనకి శాస్త్రబద్ధమైన ఆధారాలు ఏమీ ఉండవు. మీరు గ్రహించండి. దేవుని వాక్యాన్ని గమనిస్తే, మనం అక్కడ నాట్యం చేస్తే ఆ స్టేజ్ మీద యవన బోధకుని కింద ఉన్న యవనస్తులను అడిగితే వారు సరాసరి ఎక్కడికి వెళ్తారంటే, దావీదు నాట్యం చేశాడు అంట. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దావీదు ఆలయంలో నాట్యం చేయలేదన్న జ్ఞానము ఈరోజు చాలా మంది క్రైస్తవులకు తెలియదు. దావీదు ఆలయంలో వాయిద్యాలు వాయించలేదు. దావీదు ఆలయంలో ఆయన నాట్యం చేయలేదు. ఎందుకంటే దావీదుకి ఆలయ ప్రవేశము లేదు. అది గుర్తుంచుకోవాలి. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించండి. దేవాలయము లోపలికి వెళ్ళే అర్హత దావీదుకు లేదు. చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఎందుకంటే అక్కడ శాస్త్ర కట్టుబాటు ఉంది. శాస్త్ర కట్టుబాటు ఏమిటి అంటే, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములోనికి లేవి గోత్రం నుండి వచ్చిన, కహాతు వంశం నుండి వచ్చిన యాజకులు మాత్రమే వెళ్ళాలి. లేవీలందరూ కూడా కాదు సుమా. అందులో కూడా ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే, అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. దేవాలయం అంటే ఇప్పుడు మనం వెళ్ళే చర్చ్ బిల్డింగ్ లాంటిది కాదు. అది 2 పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనే 2 స్థలాలకు సంబంధించింది. ఒకే ఆలయంలో 2 స్థలాలు, ఒకే ఆలయంలో ఆ యొక్క నిత్యము జరిగే ఆరాధన,
సంవత్సరానికి ఒకసారి జరిగే ప్రత్యేకమైన ఆరాధనలతో కూడిన నియమంతో అది నడిపించబడతా ఉంది. అలాంటి ఆరాధన దేవుడు వారికి ఇచ్చాడు. కనుక యాజకులు తప్ప మొదటి గుమ్మాన్ని దాటుకునే అర్హత ఎవరికి లేదు. మీకు తెలుసు 2వ సమూయేలు గ్రంథంలో మనము 5వ అధ్యాయం చదువుకుంటే 5వ అధ్యాయంలో ఆ దేవుని మందసాన్ని ఓబెదెదోము ఇంటి దగ్గర నుండి తీసుకురావాలని దావీదు బయలుదేరతాడు. మీరు 5వ అధ్యాయం చదవండి. ఆయన బయలుదేరేటప్పుడు అక్కడ శాస్త్రాన్ని అతిక్రమించాడు. శాస్త్రాన్ని అతిక్రమించడం ద్వారా అక్కడ ఒకరి ప్రాణం పోయింది. శాస్త్రం ఏం చెప్పింది అంటే దానికి మందసానికి ఆ యొక్క 4 వైపులా ఉంగరాలు తయారు చేయించమన్నాడు. ఉంగరాల్లో గుండా మోత కర్రలను దూర్చమన్నాడు. మోత కర్రలను వారు పట్టుకొని మోస్తూ ఉన్నప్పుడు యాజకులు లేవీయులైన ఆ యొక్క యాజకులు మాత్రమే వాటిని మోయాలి. సామాన్యమైన ప్రజలకు ఈ మందసానికి దూరం ఉండాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. యెహోషువ గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే యెహోషువ యోర్దాను నదిలోనికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన తనతో కలిసి నడుస్తున్న ప్రజలకు ఈ విషయాన్ని ఆయన చెప్పాడు. చూడండి, మనము యెహోషువ గ్రంథము మనం చదువుకున్నట్లయితే ఇశ్రాయేలులు ఎలా నడవాలో అక్కడ ఆయన చెప్తూ ఉంటాడు. యెహోషువ గ్రంథం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలా సెలవిచ్చాను. కాదండి, 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటకమునకు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళెంలో తిరుగులాడుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోవట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా నడవరాదు. 2000 కొలమూరల ఎడ ఉండాలి. కానీ దావీదు అలా చేయలేదు. మందసాన్ని మోయాలి. కానీ దావీదు ఏం చేశాడంటే 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధి నాట్యమాడుచుండిరి. ఎక్కడ ఇది జరుగుతుంది? వీధిలో జరుగుతుంది. ఇది ఆలయంలో కాదు. జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఇలాగా శాస్త్ర బద్ధమైన విధానానికి బయటికి వచ్చి మనిషి తన స్వజ్ఞానముతో తెలియబడని దేవునికి చేసినట్లుగా తెలిసిన దేవుని పట్ల తెలియబడని ఆరాధన చేస్తున్నాడు. తెలియబడని ఆరాధనకు మూలం ఏమిటంటే దేవుడు ఏదైతే ఎలా అయితే ఆరాధించమని తన ప్రజలకు ఆజ్ఞాపించి దాన్ని ఒక శాస్త్రబద్ధమైన విధానములు మనకి ఇచ్చాడో ముందు అది తెలియకపోవటం. అది తెలియకపోవటం ద్వారా ఈనాడు లోకవ్యాప్తంగా క్రైస్తవ్యంలో తెలియబడని ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు దేవుని ఆరాధిస్తూ ఉంటే నీవు చేసే ఆరాధన శాస్త్రబద్ధమైన అనగా వాక్యానుసారమైన ఆరాధన, లేక ఏదో నాకు తెలిసిందేదో నేను చేస్తున్నాను, మా సేవకుడు నడిపిస్తున్నాడు అలాగా నేను నడుస్తున్నాను అనుకుంటే ఏ సేవకుడు నిన్ను పరలోకానికి తీసుకొని పోడు. పరలోకానికి తీసుకొని పోయేది నీ చేతిలో ఉన్న శాస్త్రమే అనగా దేవుని వాక్యమే. కనుక దేవుని వాక్యాన్ని పరిశీలించు.
ఒకవేళ ఆ సేవకుడు నరకానికి వెళ్తే నువ్వు కూడా అతనితో పాటు నరకానికి వెళ్తావు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక స్వయం పరిశీలన. నీ చేతిలో దేవుడు ఎందుకు గ్రంథాన్ని పెట్టాడు? బైబిల్ గ్రంథం చరిత్ర గమనిస్తే అనేకుల రక్తదానం, ప్రాణదానం, అనేకుల త్యాగం, హతసాక్షుల యొక్క రక్తము యొక్క ప్రతిఫలమే నీ చేతిలోకి బైబిల్ రావటం. అందరి ప్రాణాలను దేవుడు బలిపెట్టి నీ చేతిలో బైబిల్ పెడితే నువ్వు దాన్ని చదవకుండా, పరిశీలించకుండా ఆ తెలియబడని ఆరాధన చేస్తే నువ్వు దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నావు. దేవుని నీతిని కాక దుర్నీతిని చేస్తున్నావు. కనుక వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించండి. మీరు తెలిసి అంటే వాక్యానుసారమైన ఆరాధన చేస్తున్నారో, లేక తెలియబడని ఆరాధన చేస్తున్నారో, మిమ్మల్ని మీరే పరిశీలించుకొని ఒక్కసారి మీరు చేసే ఆరాధన దేవుని చిత్తానుసారమైనదో లేక కాదో పరిశీలన చేసుకోవలసిందిగా నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనం. మీకు కూడా వందనములు సార్. మీరే ముగింపు ప్రార్థన చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మీ యొక్క చిత్తానుసారంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి మేము విన్న సంగతులను మీరు మాకు ప్రత్యక్షపరిచిన విధానమును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈనాడు క్రైస్తవులమని చెప్పుకుంటున్న మేము కూడా తెలియబడని ఆరాధన చేస్తూ మీ కోపానికి మేము గురి అవుతున్నాము అనే సంగతి ఎంతో మంది తెలుసుకోలేకుండా ఉన్నారు. వారు మిమ్మును తెలుసుకొని మిమ్మును గూర్చిన జ్ఞానాన్ని కలిగి మీ యొక్క వాక్యం ఏదైతే మాకు మీరు అప్పగించి ఇలా ఆరాధించనని ఆజ్ఞాపించారో అలా ఆరాధించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అలాగే గ్రూపులో చేరి నాకంటే ముందుగా పాటలు పాడిన వారు, ప్రార్థన చేసిన వారు, వాక్యం చదివిన వారు, వాక్యాన్ని బోధించిన వారు అందరినీ బట్టి, మీ పరిచర్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రములు. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపచేత మీరు బలపరచండి. అలాగే సహోదరి జ్యోతి గారి యొక్క కుమార్తె జ్వరంతో బాధపడుతుందని సహోదరులు తెలియజేశారు. ఆ బిడ్డకు మీరు స్వస్థత అనుగ్రహించండి. అలాగే ఇంకా ఎందరైతే బలహీనులుగా, రోగగ్రస్తులుగా ఉన్నారో తండ్రి, వారిని కూడా మీరు స్వస్థపరచండి తండ్రి. వారు కూడా తండ్రి మరి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి. మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి తండ్రి, మీ సన్నిధిలో మేము ఇలాంటి గొప్ప విషయాలను నేర్చుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు మేము కృతజ్ఞులమై ఉన్నాం. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఎంతో మందికి ఈ జ్ఞానం లేదు, కానీ మీరు మాకు ప్రసాదిస్తున్నందుకు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. అలాగే 22వ తారీఖు జరిగే తండ్రి మీటింగ్ను కూడా మీరు అనుకూలపరచండి, వాతావరణాన్ని అనుకూలపరచండి. బలహీనమైన మా శరీరాలను తట్టుకునే శక్తిని, జ్ఞానాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయి. అలాగే మా తండ్రి, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎంతో ఓపికగా, ఎంతో శ్రద్ధగా నడిపిస్తున్న మీ దాసుడు రవి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, ప్రతి విధమైన ఈవిని మీరు దయచేయండి. మీ కృప చేత ఆశీర్వదించమని గ్రూపులో చేరిన మా ప్రియులందరినీ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.